హలో మమ్మీ, ఎక్కడున్నా నేను? ఎందుకు నాయనా నిన్ను చూడాలనిపిస్తుందమ్మా. ఇంత ప్రేమగా మాట్లాడుతుంటే నాకెందుకో డౌట్ వస్తుంది నాయనా. కన్న కొడుకు మీదే అనుమానమా? నువ్వు కొడుకు మాత్రమే కాదు నాయనా, కసాయి వాడివి కూడా. అందుకే నా డౌట్. అమ్మే కొడుకును నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారమ్మా నన్ను? ఎవ్వరు నమ్మరు నాయనా, నమ్మే స్టేజ్ దాటిపోయావు. ఎలక్షన్ టైం దగ్గర పడుతుంది కదమ్మా, నువ్వు కలిపే కూరు ముద్దలు తినాలనిపిస్తుందమ్మా. నువ్వు గోరు ముద్దలు తినే రకం కాదు నాయనా, గొడ్డలి పోటు వేసే రకానివి. బాబాయ్ లాగా నేనెందుకు చేస్తానమ్మా? నువ్వు వేరు, బాబాయ్ వేరు. బాబాయ్ లాగా గొడ్డలి డ్రామా కాకుండా నా మీద వేరే ఏదైనా ప్లాన్ చేసావా నాయనా? అమ్మా, నువ్వు నన్ను దారుణంగా అవమానిస్తా ఉన్నావు. నువ్వు వస్తావా? అసలే ఎలక్షన్ టైం, వస్తే ఖచ్చితంగా చస్తాను నాయనా. మర్యాదగా వస్తావా? నువ్వెక్కడున్నావో కనిపెట్టి నన్నే రమ్మంటావా? ఈ పాటికి ఈ విధవ నేనెక్కడున్నానో నా ఫోన్ ట్రాప్ చేసి కనిపెట్టే ఉంటాడు. వెంటనే చంద్రమండలానికి పారిపోవాలి, అప్పుడే బతికుంటాను. ఒరే మనోడా రాజారెడ్డి, అర్జెంట్ గా చంద్రమండలం టికెట్ బుక్ చేయి.